హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి. లోక్సభలో 4 కీలక బిల్లులకు ఆమోదం. ఐటీ, స్పోర్ట్స్ బిల్లులకు సభ మద్దతు. విపక్షాల నుంచి సర్పై నిరసనలు, గందరగోళం నడుమనే లోక్సభలో సోమవారం మొత్తం 4 కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. 2 ఆదాయపు పన్నుల వసూలకు సంబంధించినవి, మరో 2 క్రీడా విధానాల సంస్కరణల పరిధిలోకి వచ్చేవి. పన్నుల విధింపు సంబంధిత ఇన్కమ్ ట్యాక్స్, నెంబర్ 2 పన్నుల విధింపునకు సంబంధించిన ట్యాక్స్ లా సవరణ బిల్లు ఇప్పుడు సభామోదం దక్కించుకున్నాయి. సోమవారం ఉదయం సభ ఆరంభం కాగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ 2 బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. దేశంలో అమలులో ఉన్న ఆదాయపు పన్ను బిల్లు 1961 నాటి ఆదాయ పన్ను చట్టం నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఈ చట్టాన్ని సవరించి సరైన విధంగా పటిష్టం చేసేందుకు ఈ నూతన ఆదాయపు పన్ను బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే పాత చట్టం స్థానంలో కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టం అంశాలను పరిశీలించేందుకు బీజేపీ సీనియర్ ఎంపీ వైద్యనాథ్ పాండే సారథ్యంలో ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ సిఫార్సులను ఈ బిల్లులో పొందుపరిచారు. ఇక పన్నుల విధింపు సంబంధిత బిల్లు పన్నులు వ్యవస్థీకరణ పద్ధతులతో మార్పులకు ఉద్దేశించి ఈ క్రమంలో ఏడాది తీసుకొచ్చిన ఫైనాన్స్ యాక్ట్ కూడా సవరించడం జరుగుతుంది. మొత్తానికైతే ఐటీ, స్పోర్ట్స్ బిల్లులకు సభ మద్దతు పలికినట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక మరి బీసీది ఏమవుతుంది? బీసీ నినాదం ఎటుపోతుంది? అసలు ఏం జరుగుతోంది? బీసీ అని చెప్పేసి ఒక నినాదం తీసుకొని కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో భాగంగా మరి 42% బీసీ ప్రజలకి పరంగా ఇవ్వబోతుందా? ఆమోదం పొందకపోయినా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తుందా? ఈనాడు వచ్చేటటువంటి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో 42% రిజర్వేషన్లో భాగంగా ఈనాడు 10% మైనార్టీలకు అని చెప్పేసి చెప్పడంతో ఈనాడు బీజేపీ దానికి ససమీరా అనడంతో ఇంకా కొనసాగుతుందన్నమాట. చర్చలు, విమర్శలు ఇవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయం మొత్తం ఈనాడు బీసీ రిజర్వేషన్ పైనే నడుస్తూ ఉంది. కాబట్టి మరి ఈనాడు బీసీ ప్రజల పైన చిన్న చూపు ఎందుకు వహిస్తూ ఉన్నారు? ఈనాడు బీసీ అని చెప్పుకునేటటువంటి నరేంద్ర మోడీ గారు దీనికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే తాకలాట పెట్టినారు. ఇది 10% మైనార్టీలకు అని చెప్పేసి 4% ఉన్నటువంటి వారికి ఈనాడు జనాభా ప్రాతిపదికన బీసీలకు కదా న్యాయం జరగాల్సింది. సో మైనార్టీలను తీసుకొచ్చి దీంట్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈనాడు వారు ఆపడం జరుగుతుంది. సో మరి ఏం జరుగుతుంది? ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా ఉంది? ఈనాడు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మరి నేను ఇది సాధించినాకనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈనాడు ఎన్ని రోజులకు ఇంకా కొనసాగిస్తారో ఎలక్షన్స్ ఆలోచించుకోవాలి. ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్లతో కేసీఆర్ మంతనాలు, కాళేశ్వరం నివేదిక తదితర అంశాలపై చర్చ, బీజేపీలో విలీనం అంటూ వస్తున్న వార్తలపైన ఆరా. కాళేశ్వరం నివేదిక తర్వాత మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా పార్టీ ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఇరవల్లిలోని ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన ముఖ్య అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై వారు కులంకుశంగా చర్చించారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై సైతం సుప్రీంకోర్టుకు వెళ్లాలని వారంతా నిర్ణయించారు. దీంతో ఫామ్ హౌస్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికైతే ఒకప్పుడు ఎవరిని రానియకపోతుంది. గేట్ కాడ నుంచే గెట్ అవుట్ అనుకునేటటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈనాడు అందరినీ పిలుచుకొని బొట్లు పెట్టి కూర్చోబెట్టి చర్చలు, సమావేశాలు జరుపుతున్నారంటే ఈనాడు గుణపాఠం ప్రజలు ఏ విధంగా చెప్పినారో ముఖ్యంగా అర్థమవుతుంది. ఆర్మీ జడ్జ్ అడ్వకేట్ నియామకాల్లో లింగ వివక్ష, కేవలం పురుషులకే అన్న నిబంధనపై ఆగ్రహం తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు. పాత పద్ధతిలోనే 10వ తరగతి పరీక్షలు విద్యాశాఖ వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికే ముఖ్యం. మేడిగడ్డ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు. స్పీకర్ పరిధిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. మేడిగడ్డ ప్రాజెక్టు లాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా ముందుకెళ్తామని తెలిపారు. మేడిగడ్డ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని ఖచ్చితంగా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రజాధనం దుర్వినియోగం కూడా చూసుకోవాలి. ముఖ్యంగా సమస్యల పరిష్కారంలో పట్టు విడుపులు ఉండాలి. షూటింగ్ల నిలిపివేత సరైన నిర్ణయం కాదు, కలిసి చర్చించుకోవాలని కార్మిక సంఘాలకు మంత్రి సూచన. అయితే మొత్తానికి ఈ విధంగా షూటింగ్ ఆపేయడంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈనాడు డేట్స్, హీరోస్, హీరోయిన్స్
సో ఏదైతే క్యారెక్టర్స్ రోల్ ప్లే చేస్తారో వాళ్ళు డేట్ ఫిక్స్ చేసుకొని ఉంటారు కాబట్టి ఒక షెడ్యూల్ ప్రకారం మళ్ళీ వేరే షూటింగ్స్ కూడా వాళ్ళు డేట్స్ ఇచ్చి ఉంటారు. సో ఈ విధంగా ఈనాడు షూటింగ్లు ఆపడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మరి మంత్రి గారిని కలవడంతో సో దానికి ఏ విధంగా చర్చలు జరపాలి, సో ఆ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేయాలని చెప్పేసి ఆ చర్చలు సమావేశాలు జరుగుతున్నాయి. మరి కోమటిరెడ్డి గారు ఏం చేస్తారో చూడాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టు విడుపుతూ ఉండాలని నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులకు మంత్రి సూచించారు. ఒకరి ఇబ్బందులను మరొకరు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని నిర్మాతలు ఫెడరేషన్ ప్రతినిధులు మంగళవారం మరోసారి చర్చించుకోవాలని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని దిల్రాజ్ కు మంత్రి సూచించారు. సినీ కార్మికుల వేతనాలు పెంచాలని గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిల్మ్ ఫెడరేషన్ షూటింగ్లను నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. ఖచ్చితంగా పెంచాలి. పెంచితే ఏమైతే ఈనాడు సినిమాకి వాళ్ళ రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతా ఉంటారు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పెట్టేటటువంటి ప్రొడ్యూసరు వాళ్ళకి పెంచుతా ఉన్నారు. మరి అటువంటి కార్మికుల పెంచడానికి ఏమి ఇబ్బంది అవుతుంది? దినదిన అభివృద్ధి ఏది చూసినా నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉంటాయి, స్కూల్ ఫీజులు పెరుగుతూ ఉంటాయి, రెంట్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా పెంచాలి కదా. ఈనాడు కార్మికులు ఉంటేనే కదా ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్కి ఏది చేయాలన్నా సరే కింది స్థాయి నుంచి సపోర్ట్ కావాలి, సైడ్ యాక్టర్స్ నుంచి సపోర్ట్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా పెంచాల్సిందిగా మేము కూడా కోరుతా ఉన్నాం. ఎంపీలకు మరో కొత్త నివాస సముదాయం, కొత్త సముదాయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఎంపీల నివాస సముదాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి మోడీ ఎంపీల ఫ్లాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇకపై ఎంపీల కొత్త నివాసాల్లో ఎటువంటి సమస్యలు ఎదుర్కోవని పనిపై ఎక్కువ దృష్టి పెడతారని చెప్పారు. అద్దె భవనాల నుంచి పనిచేసే మంత్రిత్వ శాఖల అద్దె ఏటా 1500 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. అలాగే ఎంపీలకు కూడా సరైన నివాసాలు లేకపోవడంతో ఈనాడు ప్రభుత్వం నుంచి దానికి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అద్దెగట్టుడు ఎందుకని చెప్పేసి ఈనాడు నిర్మించడం శుభసూచకం. త్వరగతిన కంప్లీట్ చేస్తే అవేవో మిగితే ప్రజల అవసరాల కన్నా అక్కడికి వస్తాయి మన డెవలప్మెంట్ కార్యక్రమాలు. సీఎం రేవంత్ రెడ్డికి ఉరట, ఎన్నికల కేసును కొట్టివేసిన హైకోర్టు. సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2019 అక్టోబర్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని నమోదైన ఈ కేసును కొట్టివేయాలని రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కె లక్ష్మణ్ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రినే కొట్టేయకపోతే ఏం చేస్తారు? సీఎం రేవంత్ తో పిసిసి చీఫ్ భేటీ, బీసీ రిజర్వేషన్లో తాజా రాజకీయాలపై చర్చలు జరుపుతూనే ఉండరు. ఇంకా బీసీ రిజర్వేషన్ల మీద చర్చలు జరుపుతూనే ఉండరు. తెలంగాణలో ఓటు చోరీపై జవాబు ఇవ్వాలి రాహుల్ కు కేటీఆర్ డిమాండ్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓటు చోరీ చేశారన్నారు. ఎన్నికల జరగనున్న బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2024 లోక్సభ ఎన్నికల గురించి కేటీఆర్ గారు తెలంగాణలో ఓటు చోరీపై జవాబు ఇవ్వాలి అంటూ మన రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారన్నమాట. కేటీఆర్ సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా సాయం, మెయిన్స్ కు ఎంపికైన వారికి 1,00,000 చెక్కు అందించిన బట్టి సివిల్స్ కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సివిల్స్ 2025 లో మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థులకు 1,00,000 చెక్కులను మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆయన పంపిణీ చేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్ 2024 విజేతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మొత్తానికైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ఫుల్ గా అయితే సివిల్స్ కి ఎంపికైనటువంటి వారికి సాయార్థకంగా ఇవ్వడం చాలా సంతోషం. ఇదే విధంగా గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది ఉంటారు, చదువులు లేక స్కూలు చక్క లేక. ముందుగా ఆ బేస్ నుంచి ఆలోచిస్తే ఇంకా ఎంతో మంది ఈ స్టేజ్ వరకు వచ్చేటటువంటి విద్యార్థులను మనం చూడొచ్చు గ్రామీణ ప్రాంతాలలో. నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు, రెండో దశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ. చట్టబద్ధతను పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ కఠిన చర్యలు చేపడుతుంది. మొత్తానికైతే ఈ పార్టీలన్నీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎన్నికలలో పాల్గొనకుండా నాడు ఏదో అట్లా పెట్టుకున్నటువంటి పార్టీలు మొత్తం నిషేధించిందన్నమాట. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. అందరికి సెలవు, నమస్తే.